మా వాడు వెల్కమ్ చేశాడు కదా, ఈ వెల్కమింగ్ అంతా దేనికి తెలుసా? ఇప్పుడు ఈ తిప్పలన్నీ మేము యూఎస్ ప్యాకింగ్ చేస్తున్నాము. మా మమ్మీ డాడీ ఫ్లై అవుతున్నారు ఈరోజు నైట్. సో ఇంకా వాడికి చాక్లెట్ ఇస్తానని చెప్పినందుకు వాడు ఈరోజు వెల్కమ్ చేశాడు ఛానల్ కి. చూడండి ఎంత చూపిత్తి వెదవ అయిపోయాడంటే వీడు. అది చూడు, అసలు ఆగట్లేదు, ఒక్క దగ్గర ఉండడు. ఇప్పుడు ఆ ప్యాకింగ్ అన్నా చేయనిస్తాడో లేదో చూడాలి. ఇప్పుడు నా తిప్పలు చూస్తారు కదా మీరు ప్యాకింగ్ చేసేటప్పుడు, చూడండి నాతో పాటు మీరు వచ్చి ఆ ప్యాకింగ్ లో వీటి నన్ను ఎంత సతాయిస్తున్నాడో చూద్దాం రండి. సో ప్యాకింగ్ అయితే ఇలా స్టార్ట్ చేసేసానండి. అండ్ ఫస్ట్ సిల్వర్ ఐటమ్సే మా బుడ్డదంది అన్నప్రాసన గిన్నె అండ్ స్పూన్, అండ్ ఇంకా వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్కి గణేష్వి ఐడల్స్ కొన్నారు. సో అవి కూడా ఏం చేశానంటే ఇవి క్లోత్స్ మధ్యలో పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే లగేజ్ అటు ఇటు వేసేస్తూ ఉంటారు. సో అప్పుడు ఇది డెలికేట్గా ఉంటుంది మెటీరియల్ కాబట్టి బెండ్ అవ్వద్దు అని అలా పెట్టాను. అండ్ ఇవి కర్రీస్ సర్వ్ చేసుకోవడానికి తీసుకున్నారు బౌల్స్. సో ఇవి కూడా అలాగే పెట్టాల్సి వచ్చింది. ప్లేట్స్ కూడా ఇవి లాస్ట్ టైం మమ్మీ వాళ్ళు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళినప్పుడు బాగున్నాయంటే ఈసారి కూడా మళ్ళీ అవే కొన్నారు. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్, మమ్మీకి 1 year సరిపడా బ్యాంగిల్స్ తీసుకుంది. తనకి మట్టి బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టము. సో అక్కడ మనకి దొరకవు కదా, సో అవి కూడా ప్యాక్ చేసుకున్నారు. అవి కూడా పగలద్దు అని చెప్పి క్లోత్స్ మధ్యలో పెట్టేశానండి. అండ్ నెక్స్ట్ ఇంకా గరిటలు కర్రీస్ సర్వ్ చేసుకోవడానికి స్పూన్స్ వాళ్ళకి తక్కువ ఉన్నాయని చెప్పేసి ఇంకా అవి కూడా ఇక్కడి నుంచే పట్టుకెళ్ళింది మమ్మీ. సో ఇక్కడి నుంచే ప్యాకింగ్ అది కూడా క్లోత్స్ మధ్యలోనే పెట్టేస్తున్నాను. సో ప్యాక్ చేస్తూ గుండుగాడు లేడు కదా అని ప్రశాంతంగా కూర్చున్నానండి. వాడు ఉండుంటే అసలు ప్యాకింగే చేయనిచ్చేవాడు కాదు. సో ఇలా టాబ్లెట్స్ కూడా మమ్మీ కొన్ని పెట్టుకుంది. అండ్ నెక్స్ట్ తను ఇవి స్టిక్కర్స్ కూడా తీసుకుంది. అక్కడ పౌడర్ దొరకరంతా, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పౌడర్ ఇబ్బంది అయిందని చెప్పి ఈసారి పౌడర్ కూడా పెట్టుకుంది. అండ్ ఇంకా మా మరదలు ఇట్లా అండ్ జర్మన్ సిల్వర్లో గోల్డ్ కోటెడ్ అండి, ఇది చాలా బాగుంది, అష్టలక్ష్ములు. సో ఇది కూడా తీసుకున్నారు. ఇది కూడా బాక్స్ ప్యాకింగ్ చేసి సూట్ కేసులో పెట్టాల్సి వచ్చింది. బికాజ్ ఏంటంటే ఇది డెలికేట్ మెటీరియల్ కదా, అటు ఇటు వేసేటప్పుడు ఇది కూడా బెండ్ అయిందనుకొని ఇంత ఇష్టంగా కొనుక్కొని వేస్ట్ అయిపోయినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇంకా దాన్ని కూడా అలా చక్కగా ప్యాక్ చేసి క్లోత్స్ మధ్యలో పెట్టాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకా మమ్మీ సెంటర్ క్లిప్స్ తీసుకుంది స్టోన్స్వి, తను అవి తప్ప వేరేది పెట్టుకోదు. సో అవి మా బుడ్డ దానికోసం క్లిప్స్ ఇవి చాలా బాగున్నాయి, క్యూట్గా అనిపించినాయి, వెంటనే తీసేసుకున్నాను. సో అవి కూడా పెట్టేశాను. అండ్ సో ఇలా ఇదంతా అయిపోయింది. సో గున్నుగాడు లేడు కాబట్టి ఒక సైడ్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ చేశాను ఒక బ్యాగ్కి. సో ఇది మన నెక్స్ట్ సైడ్ అనమాట 1 బ్యాగ్లో. సో ఇక్కడ వచ్చేసి సేమ్ అవే ప్లేట్స్ అండ్ డాడీవి కొన్ని ఎథ్నిక్ వేర్ ఉన్నాయి. మా బుడ్డదాని బట్టలు అండి ఇవన్నీ. సో ఇవన్నీ మేము షాపింగ్ చేసాము ఇక్కడ, సమ్మర్ కదా, సమ్మర్ ఫ్రాక్స్ అవి అక్కడ వాళ్ళకి కలెక్షన్ అంతా కరెక్ట్గా ఉండదు సమ్మర్ ఫ్రాక్స్ అని చెప్పేసి ఇంకా వచ్చాడండి మా గున్నుగాడిగా స్టార్ట్ చేశాడు. నన్ను అస్సలు ప్యాకింగ్ చేయనియాడండి. చూడండి, ఒకటి పెడుతుంటే ఒకటి బీకేస్తాడు, ఒకటి పెడుతుంటే ఒకటి బీకేస్తాడు. ఇంకా వీడితో నాకు ఉంది ఇప్పుడు తిప్పలు. అసలు చూడండి, వాడు పెట్టనియడు ప్రశాంతంగా, అన్నీ తీసి వాడికి అన్నీ చూపించాలి. ఏం పెడుతుంది మా మమ్మీ ఇందులో, నావేమైనా పెట్టేస్తుందా అని చెప్పి అదొక ఇదితో చూస్తూ ఉంటాడు అన్నీ. సో నేను వాడికి ప్రతిదీ చూపించుకుంటూ పెడుతున్నా, నాన్న ఇవి మరదల్వి నాన్న, ఈ క్లోత్స్ అన్నీ మరదల్వి అని చెప్పి అందులో ప్యాక్ చేస్తున్నాను. ఇంకా వాడేమో సరదాగా చూడండి అన్నీ నేను పెడుతుంటే వాడు పీకేస్తాడు, నేను పెడుతుంటే వాడు పీకేస్తాడు. ఇంకా చూడండి అస్సలు చేయనీయడు, ప్యాకింగ్ అనేదే చేయనీయడు. సో ఇలా చూడండి అస్సలు జరగట్లేదు, నా మీద నుంచి పక్కకు జరుగునా నన్ను ఇంకా చేయనీయకుండా అలా పెట్టుకొని కూర్చున్నాడు. సో ఇంకా పక్కకు కూర్చోబెట్టి మళ్ళీ అన్నీ నీట్గా అన్నీ సర్దడం స్టార్ట్ చేశాను. వాడికి ఏంటంటే ఇప్పుడు అందులో ఏముంది, నేను అది ఎట్లా పాడు చేయాలి, దాన్ని ఎట్లా తీయాలి అందులోంచి అని చూస్తున్నాడు. నేను వాడి మైండ్ని ఎంత డైవర్ట్ చేయాలని ట్రై చేసినా కూడా వాడు అది పట్టుకున్నట్టే పట్టుకుంటాడు, మళ్ళీ వాడు ఏం చేయాలో అదే చేస్తాడు, చూపించినట్టే చూపిస్తాడు, మళ్ళీ అవి పట్టుకొని ఏది చేయాలి దాన్ని అదిగో చూడండి ఎట్లా పీకేస్తాడో అన్నీ, ఒక్కదానికి ప్రాపర్గా ఉంచాడు. అబ్బాయి అనిపించుకుంటాడు, ఎట్లా అంటే ఆ అల్లరిలో పీక్స్ లెవెల్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు చూడండి అవేంటో వాడికి ఆ చేతిలో ఇది చూడు, ఇప్పుడు అది ఏంటో చూడాలి, దాన్ని ఓపెన్ చేయాలి, దాన్ని ఓపెన్ చేసి చూసేవారు వాడికి ప్రశాంతంగా. అది చూడు, చిన్నవి ఏవి కనిపించినా అస్సలు 100 questions వేస్తాడు, అది ఏంటమ్మా అని చెప్పి తీసి పెట్టానా మళ్ళీ తీసి బయట పెట్టుకుంటాడు. అంతే, ఇట్లానే చేస్తాడు ప్రతిదీ. అసలు నాకు ఒక చిచ్చర పిడుగు వీడు మా ఇంట్లో. అది చూడండి,
అయిపోయిందా ప్యాకింగ్ అయిపోయి జిప్ వేస్తుంటే కూడా వేయట్లేదు ఇంకా మొత్తం నా అల్లరి వాడితో భరించలేమండి అసలు. చూడండి ఇప్పుడు దీన్ని ఎలా చేస్తాడో చూడండి. ఆ సూట్ కేస్ని మొత్తం నేను జిప్ వేస్తుంటే వాడు వేసి ఇప్పుడు వాడు క్లియర్ చేయాలి దాన్ని మొత్తం, ఇంకా దాని మీద ఎక్కి కూర్చోవాలి, దాన్ని మొత్తం పాడు చేసే వరకు వాడికి మనశ్శాంతి ఉండదు. చూడండి ఆల్రెడీ స్టిక్కర్ పీకేశాడు. వాళ్ళ అడ్రస్ది ఇలా ప్రింట్అవుట్ తీసి స్టిక్కర్ పెడతాం కదా, సో అది కూడా పీకి పడేశాడండి. నేను మళ్ళీ దాన్ని సెట్ చేసుకున్నాను, దాని పక్కన సెట్ చేసి దాని పక్కన అది చూడండి ఆల్రెడీ నేను సర్ది పెట్టిన బ్యాగ్లో మొత్తం జిప్ ఓపెన్ చేసి అన్నీ మళ్ళీ కింద పడేశాడు. అమ్మ ఇదేంటమ్మా సిలికాన్ది ఉంటుంది కదా దాంట్లో ఆ బాల్స్, ఇదేంటమ్మా తినేది అనుకొని పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ తీసి బ్యాగ్లో పెట్టాను. చూడండి ఆల్రెడీ ఒక సైడ్ ఒక బ్యాగ్ ప్యాకింగ్ అయిపోతూనే ఉంటుంది, ఆ బ్యాగ్ మళ్ళీ ఓపెన్ చేసి అన్నీ కింద పడేసి మళ్ళీ నాకు డబల్ పని చేశాడు. ఇప్పటికే టైం లేదు అసలు, నైట్ వెళ్ళిపోవాలి వాళ్ళు, లేట్ అయింది ఇప్పటికే ప్యాకింగ్ అని చెప్పి అన్నీ చదువుకుంటూ ఉంటే వీడేమో పక్క నుంచి మొత్తం అన్నీ తీసి పడేసినాడు. ఎంతైనా పిల్లలే అంత కదండి, అందులో అబ్బాయిలు ఇంకా మరీ టూ మచ్. అమ్మాయిలు అంటే కొంచెం చెప్తే అర్థం చేసుకుంటారు, భయమన్నా పడతారు అట్లీస్ట్. ఈ అబ్బాయిలు అయితే అస్సలు మరీ మా గున్నుగాడైతే చాలా చాలా అంటే చాలా ప్యాంపరింగ్ ఎక్కువ. ఇక్కడ అమ్మమ్మ తాతయ్య ఎవ్వరు ఏమనరు అని చెప్పి చూడండి ఒకవైపు చేస్తూనే ఉన్నాను, మొత్తం ఇంకోవైపు ఇల్లు పీకి పందిరేస్తున్నాడండి వాడు మొత్తం. అసలు అయిపోయింది ఇంకా నేను ప్యాకింగ్ అయిపోయిందని చెప్పి నేను స్టార్ట్ చేసుకుని ఇంకో బ్యాగ్ తీసుకొస్తున్నాడు. ఇంకో బ్యాగ్ తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేయాలని చెప్పి ఆల్రెడీ ప్యాక్ చేసిన బ్యాగ్స్. ఇప్పుడు వీడు చూడండి ఆ బ్యాగులతో ఎట్లా కుస్తీలు పడుతున్నాడు. అవి జరపడానికి కూడా రాదు, ఆ వెయిట్ కూడా అలాగే ఉంటాయి. వాటిని చూడండి ఎట్లా జరిపి వెయిట్ చెక్ చేస్తాడంట. ఏదో పెద్ద వీడికి తెలిసినట్టే తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాడు వెయిట్ చెక్ చేయడానికి. దాన్ని లేపడానికి కూడా రాదు, తీసుకొచ్చి ఇంకా నేనే పెట్టాలి అన్న క్యూరియాసిటీ ఎక్కువ వాడికి. ఇంకా సో ఇలా లాస్ట్కి ప్యాకింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. సో ఇంకా ఇట్లా వెయిటేజ్ అయితే చెక్ చేసుకున్నాం, ఎందుకంటే లిమిటెడ్ వెయిటేజ్ ఇస్తారు కాబట్టి దానికి తగ్గట్టు అన్ని బ్యాగ్స్లో వెయిట్ అలాగే ఉండాలని చెప్పి సో ప్యాకింగ్ అయిపోయిన తర్వాత అలా చేశాను. సో ఫైనల్లీ ఒక బాటిల్ అయితే మిస్ చేశాను. మా బుడ్డ దానికోసం కొబ్బరి నూనె తీపిచ్చింది మమ్మీ. ఇక్కడ ఏమంటారు ప్యూర్ మన ఇంట్లో కొబ్బరి నూనె తీసుకుంటాం కదా, అలా తీసుకెళ్ళి కొబ్బరిలన్నీ తీసుకెళ్ళి ఆయిల్ తీపిచ్చింది. అదేంటంటే అది లిక్విడ్గా ఉంటే వాళ్ళు తీసుకెళ్ళనివ్వరని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2 days ముందే దాన్ని గడ్డగట్టేలాగా చేసాము. సో ఇంకా అది గడ్డగట్టిన తర్వాత దాన్ని అలా ప్యాక్ చేసి బబుల్ ర్యాప్ కవర్లో ప్యాక్ చేసి క్లోత్స్ మధ్యలో పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే అది చెక్కింగ్లో కోకోనట్ ఆయిల్ని అలౌ చేయరంట. సో ఇంకా అలా ప్యాకింగ్ అయితే కంప్లీట్ చేసేసానండి. అయితే మీకు ఇప్పుడు నా గున్నుగాడితో పడ్డ ఈ ప్యాకింగ్ తిప్పలు చూశారు కదా, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.